ఇది చూడండి, ఈ పసుపు ఆల్రెడీ అమ్మ వాళ్ళు దబ్బేసి పెట్టేసినారు. ఇక్కడ నీట్గా చేసేసి దబ్బేసి ఏది దాంతో గడ్డపరతోటి ఇట్లా దబ్బేసి మంచిగా ఏరి కొడలతో కోసేసి పెట్టినారు. నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏం చేయాలి పసుపు రావడానికి అంటే, ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, ఉడకబెట్టాలి. ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో ఉడకబెట్టాలి. ఎందుకంటే మాకు కొంచెం పసుపు ఉంది కాబట్టి ఇది చిన్న అయిపోతుంది. లేకపోతే దీనికి మెషిన్స్ ఉంటాయి దీనికి కూడా ఉడకబెట్టడానికి. ఆ మెషిన్లో ఉడకబెడతారు. దాని తర్వాత ఉడకబెట్టేసి ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత కొంచెం మంచిగా ఎండిన తర్వాత ఇది ఏంది డ్రై అయిపోతుంది. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని గిన్నెకి తీసుకెళ్ళి పసుపు పట్టించాలి. అప్పుడు మంచిగా వస్తుంది. నిజామాబాద్లో ఇది ఫేమస్ పసుపు అనేది. మేము మాకు కొంచెం వరకు వేసుకున్నాం వాటర్ లేక. ఇంకో ఇది ఇట్లా ఉంటుంది పసుపు. న్యాచురల్గా అన్నట్టు మనం బయట అయింది పసుపులో చాలా కలుపుతూ ఉంటారు అది ఇది, కానీ ఇది మనకేంది న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి మన ఇంటి వరకైనా న్యాచురల్గా తినాలని గోల్ మనది. అందుకే ఇలా పని చేసాం.